ತ್ರೈಲೋಕ್ಯ ಸಂಪದಾಲೇಖ್ಯ ಸಮುಲ್ಲೇಖನ ವಿತ್ತಯೇ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ಶಿವಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. శ్రీపదం సుభదాకారం వృద్ధీపుర నివాసినం కల్పవృక్ష సమం శాంతం గురుం దత్తగిరిం భజే. శ్రీ గురుభ్యో నమః. ఈ రోజున సంగారెడ్డి పట్టణమునందు మహాకుంభమేళ తీర్థప్రసాద వితరణ సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులు గురువరులైనటువంటి శ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూతగిరి మహారాజుకి శ్రీ సాష్టాంగ ప్రణిసి, అదే వైరాగ్య పురుషులు సిద్ధ పురుషులు దిగంబర యోగులైనటువంటి శ్రీ దత్తగిరి మహారాజు గారికి, మాతృస్వరూపులైనటువంటి శ్రీ అనసూయమాత గారికి శ్రీ సాష్టాంగ ప్రణిసి, ఇక్కడ ఈ సభలో ఆశీనులైనటువంటి మా రాచయ్య స్వామి గారు, రాజయోగాశ్రమం, అదే రీతిగా ఆశ్రమ ట్రస్ట్ చైర్మన్ అల్లాడి వీరేశం గారు, అదే రీతిగా మా భిక్షపతి స్వామి గారు, మరి విశ్వమానవధర్మ ప్రచారంలో సభ్యులు విఠల్ రెడ్డి గారు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడాను ఆ భగవంతుని కృప కటాక్షం ఉండాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంది అంటే ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాము, చేరుకున్నామంటే ఈ యొక్క సంగారెడ్డి పట్టణం యొక్క జంగమ సమాజం అయితే ఏదైతే ఉందో వారు ఈ యొక్క నిర్ణయం చేశారు. ఏం నిర్ణయం చేశారంటే, మా సమాజం నుండి మొట్టమొదటిసారిగా కుంభమేళలో ఏదైతే కార్యక్రమం జరిగిందో 45 రోజుల పాటు అక్కడ కార్యక్రమం ఏదైతే జరిగిందో, మా జంగమ సమాజం నుండి యొక్క మీకు సన్మాన కార్యక్రమం తీర్థప్రసాద వితరణ చేయాలని మా జంగమ సమాజం చైర్మన్ మడపతి వీరేశం స్వామి గారు, అంతేకాదు ఇక్కడ ఆశ్రమానికి ఆయన చైర్మన్ కూడా ఉన్నారు, వారు నిర్ణయం చేయడం జరిగింది. ఇది మన సంగారెడ్డి పట్టణానికి సౌభాగ్యం. ఇది మొట్టమొదటిసారిగా అంటే సామూహికంగా, వ్యక్తిగతంగా ఎవరు వారు వచ్చి సన్మానం చేయడం పేరు, సామూహికంగా మా సమాజం నుంచే మేము మొట్టమొదటి చేస్తాము అనేటటువంటి కంకణం కట్టి అర్చక బృందం వారు, వీరశైవం అందరూ కూడా కలిసి ఒక కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందు మా స్వామి ఒక మాట చెప్పారు, ఎక్కడ ఎంత వెదిగినా ఈ యొక్క వీరగోత్రం నుండే అనేటి. ఇది 100 కాదు 200% నగ్న సత్యం. ఎందుకు అంటే నేను ఒక విషయం మీకు చెప్తాను. మన ధర్మం ఎలాంటిదంటే తల్లి లాంటి ధర్మం. కుటుంబం ఎలాగనో మన కుటుంబం ఎలాగనో ఈ సనాతన ధర్మం అలాగా. కుటుంబం లాంటిదే సనాతన ధర్మం. కుటుంబంలో వ్యవస్థలు ఉంటాయి. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వదిని, అక్క, చెల్లెలు వ్యవస్థలు ఉంటాయి. కానీ అన్నిటి కలిపి ఒక కుటుంబం అంటాం, ఒక యజమాని ఉంటాడు. అయితే మన ధర్మం అనేటటువంటిది అలాంటిదే. మన కుటుంబంలో 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. 10 మంది 10 వ్యవస్థలో ఉన్నారు. ఒక డాక్టర్ ఉన్నారు, ఒక ఇంజనీర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, ఒక టీచర్ ఉన్నారు. రకరకాలుగా పదవులు ఉన్నాయి. ఏ రకరకాలుగా పదవులు మరి పని చేస్తున్నారు. లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్, కలెక్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఏదో పని చేస్తున్నారు. ఏ పని చేసినప్పటికీ బయటికి వెళ్ళాలంటే ఏమవుతాడు? ఆ ఉద్యోగి అవుతాడు. ఉద్యోగి అవుతాడు. బయట ఎన్ని రోజుల వరకు పని చేస్తాడు, అన్ని రోజుల వరకు టీచర్గా అంటారు. టీచర్ గుర్తించబడతాడు. కానీ ఎక్కడ ఏ పని చేసినా ఆ పని అక్కడనే వెళ్ళిపోడు. ఏ కుటుంబస్తుడు అంటే ఈ కుటుంబస్తుడు అని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇక్కడ నుండి వచ్చాడని చెప్తారు. అదే రీతిగా మన ధర్మము అనేటటువంటిది అలాంటిదే. ఆ ధర్మంలో ఉండేటటువంటి ఏ అయితే సంప్రదాయాలు, మతాలు ఉన్నాయో, ఈరగ వీరశైవం కావచ్చు, దీని వీరశైవాన్ని శక్తి విశిష్టాద్వైతం అంటారు, శుద్ధాద్వైతంగా ఇంకోటి చెప్తారు, అద్వైతం అంటారు, విశిష్టాద్వైతం అంటారు, ద్వైతాద్వైతం అంటారు. ఇట్లా రకరకాలుగా మతాలు ఏర్పడ్డాయి. మన మతులను బట్టి మతాలు ఏర్పడ్డాయి. మతిని బట్టే మతం.
తన యొక్క ఆలోచన బట్టి ఒక మతం ఏర్పడింది. కానీ ఈ మతములు ఉన్నది విషయం అదే ఉంటుంది. నువ్వు టీచర్ననే చెప్తావు ఎక్కడ వెళ్ళినా, లేకుంటే నేను కలెక్టర్ అని చెప్తావు, నేను డాక్టర్ అని చెప్తావు, కానీ ఆ కుటుంబం పేరు నువ్వు చెప్పవు. ఎవరయ్యా నువ్వు అంటే నేను డాక్టర్ అని చెప్పేస్తావు. ఆ రకంగా మన వెనకాల ఉండేటటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం ఒకటే ఉంది, అదే సనాతన ధర్మం. అదే మన పరంపర ఉండేటటువంటి సనాతనం. మన శంకరాచార్యులు కావచ్చు, రేణుకాచార్యులు కావచ్చు, ఇంకా రామానుజాచార్యులు కావచ్చు, వల్లభాచార్యులు కావచ్చు, ఇంకా ఏ తీసుకున్న శ్రీ చైతన్య ప్రభు కావచ్చు, ఎవరైనా తీసుకోండి. ఆ ఎవరు తీసుకున్నప్పటికీ మన ధర్మానికి లింక్ అయి ఉంటారు, మన సనాతన ధర్మానికి లింక్ అయి ఉంటారు. మనము కుటుంబాన్ని మర్చిపోయి ఎలాగైతే మన వృత్తిని చెప్పుకుంటున్నామో అలా మనకు వెనుక ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని వదిలేసి మనం మతాలను పేరు చెప్పుకుంటున్నాం. అందుకే మతము మంచిదే, కానీ మతిని బట్టి మతం వస్తుంది. కాబట్టి వెనుక నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అనేటటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. నా తల్లిదండ్రుల నుంచే నేను వచ్చాను కదా, ఆ తల్లిదండ్రులు లేకుంటే నేను లేను కదా, ఆ తండ్రే కదా నేను ఇట్లా ఈ శరీరం వృద్ధి కావడానికి తండ్రి కారణం, ఈ జ్ఞానం రావడానికి గురువే కారణం అనేటటువంటి భావన మనం మర్చిపోతాం. అందుకే తల్లిదండ్రి ఎంత ముఖ్యమో ఈ జన్మకు, ఈ యొక్క మతానికి ధర్మం అంత ముఖ్యం. ఏదైతే మన వీరశైవ పరంపర ఉంది, ఇంకోటి అద్వైత పరంపర ఉంది, ఇవన్నిటికీ ఏది ముఖ్యమంటే ధర్మమే ముఖ్యం. ధర్మం ముఖ్యమైనటువంటిది. మనము ఎవరి ఆరాధించినా భగవంతుడొక్కడే. భగవంతుడు రెండుగా లేడు, భగవంతుడున్న చైతన్య స్వరూపం ఒకటే. కానీ మన యొక్క దౌర్భాగ్యం ఎలాగుంటుంది అంటే, మన హిందువులో సనాతన ధర్మంలో అంటే ధర్మంలో అలా చెప్పలేదు, కానీ మన దౌర్భాగ్యం ఎలాగుంటుందంటే, కృష్ణునికి నివేదించినటువంటి నైవేద్యము శైవులు తినాలంటే సంకోచిస్తారు. అదే శైవులు అర్పించినటువంటి నైవేద్యము, లింగానికి అర్పించినటువంటి నైవేద్యాన్ని కృష్ణ భక్తులు తినాలంటే నిరాకరిస్తారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ ధర్మంలో ఉన్నాము, ఏ సనాతనలో ఉన్నామనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అందుకే ఒక కుటుంబంలో ఒక యజమాని ఉంటారు, ఒక కుటుంబంలో ఉంటారు. ఆ ఒక్క యజమాని ఎంతమందికి ఎన్ని రకాలుగా తయారవుతుందో చెప్పండి. ఒక యజమానికి ఒకరు తాత అని పిలుస్తారు, అందులో పలుకుతాడు. నాన్న అని పిలుస్తాడు, కొడుకు పలుకుతాడు. భార్య ఏమండి అని పిలుస్తుంది, పలుకుతాడు. బావొచ్చి బావా అని పిలుస్తాడు, పలుకుతాడు. కొడుకు వచ్చి నాన్న అని పిలుస్తాడు, పలుకుతాడు. కూతురు వచ్చి నాన్న అని పిలుస్తుంది, పలుకుతాడు. ఎవరు ఏ రకంగా పిలిచినా ఆ యజమాని పలుకుతున్నాడు. ఏ రకంగా ఉన్నా ఉండే యజమాని ఒక్కడే, ఒకే యజమాని రకరకాలుగా పిలుస్తున్నాడు. కానీ ఆ యజమానే రకరకాలుగా పిలిచినటువంటి యజమానే రకరకాలుగా భావనలు ఉత్పన్నమవుతాయి, రకరకాలుగా ఉంటాడు. భార్యతో ఉండేటప్పుడు భావన వేరుంటుంది, తల్లితో ఉండేటప్పుడు భావన వేరుంటుంది, కూతురుతో ఉండేటప్పుడు భావన వేరు, చెల్లెతో ఉండేటప్పుడు ఉండే భావన వేరు, కొడుకుతో ఉండే భావన వేరు. అంటే ఒక్కొక్కరు ఉండేటటువంటి భావన కూడాను వేరుగా ఉంటుంది. మనిషి ఒకడే, నామాలు అనేకంగా మనం పిలుస్తున్నాం. పరమాత్ముడు అనేటటువంటి వాడు ఒకే ఒక పరమాత్ముడు ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. పరమాత్ముడు అనేటటువంటి వాడు ఒకడే. వాగర్తావ్య సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు. అద్భుతమైనటువంటి వాక్యం కాళిదాసు అందించాడు. వాక్కు అర్థం ఎలాగైతుందో, వాక్కును మాట్లాడేటటువంటి శబ్దం నుండి అర్థాన్ని మనం విడదీయలేం. ఏదైతే మాట్లాడుతున్నామో ఆ శబ్దంలో అర్థం ఉంటుంది. ఆ శబ్దం నుండి అర్థాన్ని విడదీయడానికి ఎవరితో సాధ్యం కాదు. వాగర్తాయు సంప్రోక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. మనందరికీ కూడాను ఎవరయ్యా తండ్రి అంటే పార్వతీ పరమేశ్వరం. ఆయననే మనకు తల్లి తండ్రి, అన్నీ ఆయననే. ఆయన అనుగ్రహం ఉంటేనే ఈ జన్మ వస్తుంది. అదే రీతిగా మనము ఎన్ని మతాలైనా ఉండండి, ఏ మతమైనా ఉండండి, ఏ మతం ఉన్నా, ఏ సంప్రదాయం ఉన్నా, నేను సనాతనుని, నేను హిందువుని అనేటువంటి హృదయం పట్టుకొని చెప్పాలి. కానీ మన హైందవుల్లో ఉండేటటువంటి లోపం ఏమిటి అంటే, మన ధర్మం గురించి మనం చెప్పం, మన మతం గురించి మనం చెప్తాం, ఆ జాతి చెప్తాం, మన ఒక కులాన్ని చెప్తాం. ఎవరయ్యా నువ్వంటే నేను హిందువును అని ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు ఈ భారతదేశము సస్యశ్యామలంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం కులాల వారుగా మనం చెప్పుకుంటూ పోతానో మనం విడిపోతూ ఉంటాం.
విడిపోయి ధర్మం అంతా ఒకటే ఉంది. నువ్వు రాముని పూజిస్తావా, పూజించు, అక్కడే వెళ్తుంది. విష్ణువు పూజిస్తావా, పూజించు, అక్కడికే వెళ్తుంది. శివుడికి పూజిస్తావా, పూజించు, అక్కడికే వెళ్తుంది. నీ ఎవరికి పూజించినా ఎవరికి అర్చించినా వెళ్ళే ఫలితం ఒకటే ఉంటుంది, వేరువేరుగా ఉండదు. అందుకని మనం ఎక్కడి వరకైతే ఈ సంప్రదాయం ఉందో, ఈ మతం ఉందో ఎక్కడి వరకు ఉండాలంటే మన ఇంటి కడప వరకే మనం ఉండాలి. నువ్వు ఏం ఆచారం చేసావు, ఆచారం విచారం. నువ్వు శ్వాసను పీల్చుకొని జీవించు, అన్నం తినకు. నువ్వు పండ్లు తినే జీవించు, అన్నం తినకు. నువ్వు ఏమి తినకుండా కూర్చో, ఏమి తినకుండా మౌనంగా ఉండు. కానీ అది ఇంటి లోపల మాత్రం మనం నేమ ఆచరించాలి. ఇంటి బయటికి మనం వచ్చామా, ఎవరు నువ్వు అంటే ప్రతి ఒక్కరు కూడాను నేను హైందవుణ్ణి, నేను హిందువునని చెప్పాలి. ఎప్పుడైతే మనం హిందువును హైందవునని మనం చెప్తామో మనం విడిపోవడానికి లేదు. నిజం చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యం మన దేశంలో ఉంది చూడండి. మనము ఎన్నో దేశాలు వదులుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్ వదులుకున్నాం, ఇరాన్ వదులుకున్నాం, ఇరాక్ను వదులుకున్నాం, పాకిస్తాన్ వదులుకున్నాం, బంగ్లాదేశాన్ని వదులుకున్నాం, భూటాన్ వదులుకున్నాం, రకరకాల అనేకమైన దేశాలు ఎన్ని రోజులు మనం చూసినన్ని రోజులని వదులుకుంటూ వచ్చాం. ఎందుకు వదులుకున్నాం తెలుసా? ఎందుకు వదులుకున్నాం? అఖండ భారతం ఉండేటటువంటి భారతదేశాన్ని విడదీసామంటే ఎక్కడి నుంచి విడదీసినామంటే ఈ కులాల వారికి మనం విడదీసుకుంటూ వచ్చాం. ఈ రోజున కేరళ ఉంది, అది ఉంటుందా ఊడిపోతుందా తెలియదు. పశ్చిమ బెంగాల్ ఉంది, అది ఉంటుందా ఊడిపోతుందా తెలియదు. ఆ రకంగా ఈ వర్గాన్ని ప్రేమించామనుకోండి, అది వర్గీకరణ అవుతుంది. అఖండ భారతం ఉండేటటువంటిది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది, అది ఒక భాగం ఉంది. అంటే మనం విడిపోయి కనుక ఉన్నామనుకోండి, ఈ భారతదేశము ముక్కలుగా అయిపోతుంది. అఖండ భారతదేశం అంతా ఉండే చైనా ఒక దేశం కలిపోయింది. అంటే ఏది ఉన్నా నేనంతా ఒక్కరే, అంత భగవంతుని. మనకు చూడండి, ఎవరికి స్వీకరించినా ఎవరు ఉన్నా వాళ్ళ వెనకాల ఒక ఋషి గోత్రం ఉంటుంది. అది ఋషి సంతతి మనదంతా. ఇది ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి, మన హృదయంలో రాసి పెట్టుకోవాలి. మానవుడు అని పిలుస్తున్నాడంటే మన యొక్క సంతతి మనదంతా. ఋషి యొక్క పరంపర వచ్చినటువంటి మనకు ఒక పూర్వం ఒక గోత్రం ఉంటుంది. ఆ గోత్రం నుంచి మనం వచ్చాం, భగవంతుని నుంచి మనం అందరం వచ్చాం, భగవంతుని యొక్క పుత్రు నుంచి మనం అందరం వచ్చాం. ఆ భగవంతుని యొక్క పుత్ర సంతతి యొక్క మన వంశాలు మనకు వృద్ధి అవుతున్నాయి. అయితే ఇది మనం అందరిది ఒకటే అనేటటువంటి భావన ఉండాలి. అదే యొక్క మన ఏదైతే వీరశైవ సంప్రదాయం ఉందో, పరంపర ఉందో, దానికి 5 మంది జగద్గురులు ఉన్నాయి, పంచసూత్రాలు ఉన్నాయి, పంచసూతకాలు, ఇవన్నిటిని వదిలేసి ఈ యొక్క వీరశైవ పరంపర జ్యోతి వెలుగుతుంది. అలాంటి మన ప్రదేశంలో ఉండేటటువంటి మన ఆశ్రమానికి ఈ యొక్క బిరుదు రావడం అనేటటువంటిది మన యొక్క సౌభాగ్యం అనుకోవాలి. అది మనమేం కోరుకున్నది కాదు, అడిగింది కాదు. పోయి వాళ్ళకు ఆహ్వానించడానికి వెళ్ళాం. అక్కడ రాజశ్యామల నవరాత్రులని మనం చేస్తాం. అది కుంభమేళనే ప్రారంభించాం. ఈసారి కూడా కుంభమేళ వచ్చిందని అక్కడ రాజశ్యామల వ్రతం మనం చేస్తాం. అది సంగారెడ్డి కమిటీ వాళ్ళు దత్తగిరి మార ఉత్సవ కమిటీ నుంచి ఏర్పాటు చేసేటటువంటి రాజశ్యామల వ్రతం ఏదైతుందో అది సంగారెడ్డిలో చేస్తాం. ఆ సంగారెడ్డిలో చేసేటటువంటి వ్రతం ఏదైతుందో అది కుంభమేళలో పెట్టాం. అక్కడే కలిసి వచ్చింది కదా అని. ఆ కుంభమేళ రాజశ్యామల వ్రతం అయిపోయిన తర్వాత పూర్ణాహుతికి అఖాడలు ఉండేటటువంటి ఒక మహామంత్రి అని ఉంటాడు. ఆ మంత్రికి ఆహ్వానించడానికి వెళ్ళాం, రమ్మని చెప్పడానికి వెళ్ళాం. రమ్మని చెప్పిన తర్వాత మాకు 16లో అక్కడనే క్రియ జరిగింది, సన్యాస దీక్ష క్రియ అక్కడ కుంభమేళలో 16లో ఉజ్జయినిలో జరిగింది. అక్కడ మనం చూసి ఆయన గుర్తుపట్టిన తర్వాత మాట్లాడిన తర్వాత పరంపరలు చెప్పిన తర్వాత దత్తగిరి మహారాజు గారి నుంచి చరిత్ర, దిగంబర యోగులు, ఆయన 12 సంవత్సరాలు ఒక దగ్గర కూర్చొని ఆయన తపస్సు చేసి అక్కడ 5 వృక్షాలు నాటారు. ఆయన కనీసం కుటీరం కూడా వేసుకోకుండా చెట్ల కిందనే ఉన్నారు. అప్పగారి చరిత్ర చెప్పిన తర్వాత ఆయన మనసు ఏమనుకున్నాడో తెలియదు. బేటా ఠీక్ హై, బోత్ అచ్చే, సౌత్ సే కోయి భీ నహీ హమారా. సౌత్ నుంచి ఒక సభ్యత్వం కూడా మాకు లేదు, సౌత్ నుంచి ఎవరు లేరు, మేము అనుకుంటున్నాము, రేపు వచ్చి నువ్వు మాట్లాడు అని చెప్పారు. రాత్రి మేము 11 గంటలకు 10 గంటలకి వెళ్ళాం, రాత్రికి వెళ్ళాం. రేపు పొద్దున వచ్చి మాట్లాడే, పొద్దున వెళ్ళేసరికి ఆయన చెప్పేశాడు, మీరు మీ ఆశ్రమానికి ఏదైతుందో, మీ పరంపరకి ఏదైతుందో మా అఖాడ నుంచి మీకు మహామండలేశ్వరిగా నిర్ణయం చేస్తున్నాం. అది ఎంత సౌభాగ్యం అంటే నిజానికి కూడా దత్తగిరి మహారాజు గారి యొక్క తపస్సు, ఆ శక్తి ఆ రోజు చూస్తే నాకు అర్థమైంది. అంటే మనం ఆపేక్ష పడి ఏదైనా చేస్తే ఆ మాట వేరు. నాన్న ఇలా ఉంటుంది,
లక్షల మంది సాధు సంతులు ఉంటారు, వాళ్ళకు భోజనం ఏర్పాటు చేయండి, వాళ్ళకు వచ్చిన వాళ్ళకందరికి భోజనం పెట్టండి, ఇది ఒకటి మీది నియమం ఉంటుంది అని చెప్పేసి, సరే గురువు గారు తప్పకుండా ఆ భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఆయన పిలిపించుకొని ఆయన స్వయంగా ఆయన కారం తీసుకొని వచ్చి అవధేశానందగిరి మహారాజు గారు అని ఉన్నారు. ఆయన అఖాడ జూన అఖిల భారత జూన అఖాడ అనేటటువంటి వ్యవస్థ సంస్థ ఉంది. అది ఏం చేయాలన్నా వాళ్ళందరూ ఈరోజు మనం కుంభమేళకి వెళ్తున్నాము, కుంభమేళ వ్యవస్థ ఏది చేయాలన్నా వాళ్ళు వీళ్ళే సూచిస్తారు. ముఖ్యమంత్రి ఉండని, ప్రధానమంత్రి ఉండని, ఎవరు ఉండని జూన్ అఖాడ నుంచి వీళ్ళు సూచిస్తారు. ఈ అఖాడాలకి ఇలా ఉంటుంది, ఇలా చేయాలి, వ్యవస్థలు చేయాలని ఈ అఖాడ వాళ్ళు నిర్ణయం చేసి చెప్తారు. అయితే ఆయన అవధేశానందగిరి మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళేసి, ఈయన తెలంగాణ నుంచి వచ్చారు, ఇట్లా వీళ్ళొక ఆశ్రమం ఉంది, దిగంబర మహారాజు ఆశ్రమం ఉంది, ఇది గిరి పరంపరలో వచ్చినటువంటి ఆశ్రమం ఉంది వీళ్ళది అని చెప్పేసి అని చెప్పినప్పుడే టీకా బేట అన్నాడు. కనీసం మేము అన్నదానం చేద్దాం అనుకున్నాం. ఆ అనుకునక ముందే ఆ అవధేశానందగిరి మహారాజు ఎక్కడైతే ఆయన కూర్చుంటారో కుర్చీ దగ్గర కూర్చునబెట్టేసి ఆయన అప్పటిదప్పుడే వేదాలు చదివేటటువంటి పండితులు పిలిపించేసి అప్పుడే ఘోషణ చేసేసాడు. ఘోషణ చేసిన తర్వాత అభిషేకం చేసేసి పట్టాభిషేకం చేయడం జరిగింది. ఇది ఎందుకు మనం చేస్తే, మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు, మన ప్రయత్నం కాదు. ఈరోజు ఇక్కడ వేద పండితులు ఇంతమంది ఉన్నారు, పైన కూర్చున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, మేము కృషి చేస్తే వచ్చిందనేది కాదు. మీరు పదవులు కావచ్చు, మీరు ఉన్నత స్థానం కావచ్చు, మన పూర్వీకులు ఉంటారే, మనకన్నా ముందు పూర్వీకులు ఏదైతే తల్లిదండ్రులు పుణ్యం చేస్తారో ఆ పుణ్య ఫలము ఆ పిల్లలకు దక్కుతుంది. ఏదైతే తల్లిదండ్రులు చేసిన కృతులు ఏవైతుంటాయో ఆ కృతులు పిల్లలకు దక్కుతుంది. మీరు మంచి చేయండి, చెడు చేయండి. ఈరోజు మంచి కృతులు మనం చేసామనుకోండి, ఆ మంచిది ఆ పిల్లల దక్కుతుంది. చెడు కృతులు కనుక మనం చేసామనుకోండి, ఆ ఫలితం కూడా నా పిల్లల దక్కుతుంది. కాబట్టి మనం ఎంతవరకు సాధ్యమైనంత వరకు ఉపకారం చేసుకుంటూనే పోవాలి. ఉపకారం చేయడం మన యొక్క కర్తవ్యం. అలాంటి అద్భుతమైనటువంటి ఏదైతే ఇది పరమహంస పరివ్రాజకాచార్య 1,008 మహామండలేశ్వరుగా వాళ్ళు మనకు మహామండలేశ్వరు అనేటటువంటిది ఒకటి పదవి. ఇందులో 2 బిరుదులు. పరమహంస పరివ్రాజకాచార్య అనేటటువంటిది 1,008 అనేది ఒక బిరుదు, మహామండలేశ్వరు అనేటటువంటిది పదవి. అందులో ఒక స్థానం మనకు కల్పించారు. అలాంటి వాళ్ళకు పరిచయం లేదు. ఆయనకు అవధేశానందగిరి మహారాజు నేను ఎప్పుడు చూడలేదు. ఇంత కార్యక్రమం వెళ్ళాము, దూరంకెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. పిలిచి దగ్గర కూర్చుని పెట్టుకొని, అప్పగారు ఎలా అయితే మాకు దగ్గర కూర్చుని పెట్టుకున్నారు, దగ్గర కూర్చొని అంత మంచి అద్భుతమైన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. ఆయన ఆ పరంపరలో మనం ఉన్నాం. ఈ రోజున సంగరి ఈ యొక్క పుణ్యం అయితే ఏది ఉందో మొట్టమొదటిసారి, తర్వాత ఎవరైనా చేస్తుండవచ్చు, కానీ మొట్టమొదటిసారి ఈ యొక్క సంగారెడ్డి జిల్లా వీరశైవ జంగమ సమాజం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నారు. వాళ్ళు కూడా చాలా రోజులు కాలేదు. మా వీరేశం స్వామి అన్నారు, చేయాలంటే ఇబ్బంది అవుతుంది, అప్పుడెప్పుడు చేయాలంటే ఉండని, తర్వాత ఎప్పుడైనా లేలేదప్ప, నేను సంకల్పం చేసుకున్నాము, చేయాలనుకుంటున్నాం, కాబట్టి తప్పకుండా ఈ సన్మాన కార్యక్రమం తప్పకుండా చేస్తాం, మీరు రాకండి, మేమే చేస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈ 4-5 రోజులలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహణ చేశారు. ఇది మీ ఆ యొక్క పుణ్యము మీకు దక్కుతుంది. ఇంకోటి, ఈ రోజున మహిళలకు మన భారతదేశంలో అందరూ అంటారు, మహిళలకు తక్కువ చూపు చూస్తారని ప్రతి ఒక్కరు అంటారు. ప్రతి సందర్భం అది మాట చెప్తుంటారు. మహిళకు తక్కువగా మరి దర్శిస్తారు, తక్కువ చూస్తారని చెప్పేసి. మహిళలకు మన సనాతన ధర్మంలో ఎక్కడ తక్కువ చూడలేదు. మనం ఈ రోజు ఏదైతే ఉందో ఈ రోజున 30% అడుగుతున్నారు వాళ్ళు. కానీ పూర్వమే పరమాత్ముని యొక్క చూడండి, పూర్వమే బ్రహ్మదేవుడు తన నాలుక పైన ఉంచుకున్నాడు. ఎవరికి? సరస్వతీదేవిని. విష్ణుమూర్తి తన హృదయంలో ఉంచుకున్నాడు. ఎవరు? విష్ణుమూర్తి లక్ష్మీదేవిని హృదయంలో ఉంచుకున్నాడు. కానీ పరమశివుడు అర్ధనారీశ్వరుడు అంటారు. అర్ధనారీశ్వరుడు పరమశివుడు సగ భాగాన్ని ఆ పార్వతీదేవికే ఇచ్చేశాడు. ఎక్కడండి తక్కువ చూసింది? వేదములు అంటారా చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తుంది. మొట్టమొదలు దేవునికి మొక్కు, లేకుంటే గురువుకు మొక్కు, తండ్రికి మొక్కు అని చెప్పలేదు వేదం. మాతృదేవోభవ అని చెప్పింది. మొట్టమొదలు తల్లి గురువు కాబట్టి మాతృదేవోభవ అని చెప్పింది. తల్లి తండ్రిని చూపిస్తుంది కాబట్టి రెండవది పితృదేవోభవ, పితృదేవం అని చెప్పింది. ఆ తండ్రి గురువుని చూపిస్తాడు కాబట్టి ఆ గురువుకు ఆచార్య దేవోభవ అని చెప్పారు. ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు కాబట్టి నాలుగవది అతిథి. ఆతిథ్యం అంటే దైవం.
అతిథి దేవో అని చెప్పింది. మన సనాతన ధర్మం ఇంత గొప్పనైనటువంటి సంస్కృతి కలిగినటువంటి మన సనాతన ధర్మం అలాంటి మాతృమూర్తులకు సగంగా ఉంది తప్ప 30% 20% కాదు. అన్నిట్లో ఇంట్లో హోమ్ మినిస్టర్ ఆమె చెప్పిందే చేయాలి. ఇంట్లో కూడా ఆమెదే ఆధిపత్యం ఉంటుంది. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. మనలో ఉండేటటువంటి చైతన్య శక్తి ఒకటే, అది రెండోగా మనం భావించొద్దు. ఎప్పుడైతే ఆ చైతన్య శక్తిని మనం తెలుసుకుంటామో అప్పుడు ఇవన్నీ వదిలేస్తాం. ఒక్కటి సినిమా ఉందనుకోండి, సినిమా థియేటర్ అనుకుందాం. సినిమా థియేటర్ ముందర థియేటర్లో పరద ఉంటుంది. ఆ పరదను మన బొమ్మలు ఆడుతూ ఉంటాయి. ఆ బొమ్మలు ఆడుతుంటే మనము అక్కడ చూస్తుంటాం కానీ ఆ బొమ్మలో ఏముండదు. వెనక ఏముంటుంది? ప్రాజెక్టర్ ఉంటుంది. వెనక నుంచి వాడు మిషన్ తింపినట్టు ఆ బొమ్మలు ఆడుతుంటాయి. కానీ మనం చూసేది ఏదైనా చూస్తాం, బొమ్మలను చూస్తాం, వావా అంటాం. కానీ వెనుక ఉండేటటువంటి వాడిని ఆ మిషన్ నడిపించేది ఆ మిషన్ మనం మిషన్ లేకుండా ఆ బొమ్మలు కనిపించవు. అట్లా ఈ జీవుడు అనేటటువంటి వాడు ఈ పరమాత్మ నుండి విడిపోయినట్టుగా మనం భావిస్తాం. ఎన్ని రోజులైతే పరమాత్ముడు వేరు జీవుడు వేరు అనుకుంటుంటామో అన్ని రోజుల వరకు మనం ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాలి. లోపల ఉండేటటువంటి చైతన్య శక్తి ఆ పరమాత్ముడే. పరమాత్మునికి తప్ప ఇంకొకటి లేదు. అంటే ముందర చూసేది ఏదైతుందో మనం వెనుక చూసామనుకోండి ఈ మాయ కనిపించేది, నిజమైనటువంటి మనిషి కనిపిస్తాడు. అదే రీతిగా ఈ ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలన్నీ కూడా మనం నిజమే అనుకుంటాం. యదృశ్యం తన్నశ్యం అని చెప్తారు. ఏదైతే కనిపిస్తుందో అది నశిస్తుంది. కానీ నశించనిది ఏది అంటే నీలో ఉండేటటువంటి చైతన్య శక్తి మాత్రం ఉంటుంది. ఆ చైతన్య శక్తి ఉన్నప్పుడే ఇది శివం అంటాము. ఆ చైతన్య శక్తి లేకుంటే ఇది శవంగా మారుతుంది. ఎందుకంటే ఈ చైతన్య శక్తి ఉన్నప్పుడే, నీ లోపల జీవుడు ఉన్నప్పుడే నీ దృష్టి అనేటటువంటిది మాయ మీదకి కాకుండా అంతర్ముఖంగా లోనికి చూడంటే తిరిగి చూడని కాదు, నువ్వు ఎక్కడి నుండి ఈ పనులు చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఏ శక్తితో నేను ఇదన్నీ చేస్తున్నాను, ఏ శక్తితో చూస్తున్నాను, ఏ శక్తితో తింటున్నాను, ఏ శక్తి ఉంటే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అనేటటువంటి భావన ఒక్కసారి మనకు వచ్చిందనుకోండి, ఆ పరమాత్మని సినిమా థియేటరు ముందర పరదను వదిలేసి వెనుకకు చూసినట్లు అవుతుంది. ఆ పరమాత్మ యొక్క శక్తి ఉంటేనే నేను ఉండగలను అనేటటువంటిది ఆలోచన మనందరికీ రావాలి. మళ్ళొక్కసారి నేను చెప్తున్నాను, మనమందరం ఏ సంప్రదాయమైనా ఉండని హిందూ అయి ఉంటే చాలు. ఎవరన్నా ఏదన్నా జాబు చేయని మన కుటుంబ సభ్యునికి ఎలాగైతే గుర్తిస్తామో అదే రీతిగా మన ధర్మంలో ఏ పరంపర ఉండని, ఏ సంప్రదాయం ఉండదు. అది హైందవుడు, వాడు హిందువు, వానితో పాటు నేను ఉంటాను అనేటటువంటి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుంటే ఇక మన దేశం విడిపోవడానికి లేదు. విడిపోయినాయన్నీ కూడాను మళ్ళీ కలవడానికి సాధ్యమవుతుంది. అందుకే మనమందరం కూడాను ఐక్యతంగా ఉండి ఒకటే అని చెప్పాలి. అలాంటి కార్యక్రమము ఈరోజు అత్యద్భుతంగా చేసినటువంటి జంగం సమాజం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను ఆ భగవంతుని కృపా కటాక్షం ఉండాలని తెలియజేస్తూ, ఈరోజు యొక్క విషయాలు గురుగారి యొక్క పాదాలకు అర్పిస్తూ, ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతో. శాంతి శాంతి శాంతి.